హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక టాస్క్ చూద్దాము. ఆఫీస్ 365 డిప్లాయ్మెంట్ అనేది కస్టమ్ డిప్లాయ్మెంట్ ఎలా చేయాలనేది చూద్దాము. ఓకే, సో ఈ కస్టమ్ డిప్లాయ్మెంట్ ఏంది అంటే, సో ఇప్పుడు మనకు ఆఫీస్ 365లో డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి కదా. పవర్ పాయింట్ కానీ, ఎక్సెల్ కానీ, వర్డ్ కానీ, వన్ డ్రైవ్ కానీ, ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కాకుండా యూజర్ రిక్వెస్ట్ ఏంటంటే నాకు ఓన్లీ ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్ మాత్రమే కావాలన్నాడు అనుకో. సో అలాంటి మూమెంట్లో మనం ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. ఓకే, సో దానికోసం మనం ఫస్ట్ వచ్చేసి మీకు చూపిస్తాను నా సిస్టంలో ఏం అప్లికేషన్స్ ఉన్నాయనేది. ఓకే, సో టెర్మినల్ ఓపెన్ చేస్తాను. abbis.cpl అని కమాండ్ ప్రాంప్ట్లో నుంచి మీకు ఎంటర్ చేస్తే కంట్రోల్ ప్యానల్ ఓపెన్ అవుతుంది ప్రోగ్రామ్ అండ్ ఫీచర్స్లో. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు ఆఫీస్ 365 అనేది లేదు కదా. సో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అనేది లేదు కదా. ఇక్కడ చూడండి, మీరు ఆల్ యాప్స్కి వెళ్తే మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, వర్డ్ కానీ అది ఏమీ ఉండదు. ఓకే, చూసారా, వర్డ్ ప్యాడ్ ఒకటే వచ్చింది కానీ వర్డ్ రాలేదు, ఎంఎస్ వర్డ్ రాలేదు. సో ఇది మనం ఇన్స్టాల్ చేద్దాము. ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను ఎక్సెల్ ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, ఓన్లీ ఎక్సెల్ మాత్రమే ఇన్స్టాల్ అవుతుంది. సో ఇప్పుడు మీకు వర్డ్ కావాలంటే వర్డ్ అన్ని చూపిస్తాను, అది ఎలా చేయాలనేది, ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది. చాలా సింపుల్ ఫ్రెండ్స్, మీరు వీడియో మాత్రం కంటిన్యూగా చూశారనుకుంటే మీకు అర్థమైపోతుంది, సింపుల్ స్టెప్స్. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ గెట్ ప్రొసీడ్. ఓకే, దానికోసం ఫస్ట్ మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుందాము. ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుందాం. సో ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్ ఏంటంటే మనం ఆఫీస్ కస్టమైజ్ చేసుకోవడానికి, ఇన్స్టలేషన్కి అనేది యూజ్ అవుతుంది. ఏ కమాండ్ లైన్ టూల్ దట్ కెన్ బి యూజ్ టు డౌన్లోడ్ అండ్ డిప్లాయ్, క్లిక్ టు రన్ వర్షన్స్ ఆఫ్ ఆఫీస్ ఉంది కదా. సో ఇక్కడ చూసినట్టయితే మనకు లింక్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్ అని ఉంది కదా, అది డౌన్లోడ్ చేసుకోవాలి. సో వన్స్ డౌన్లోడ్ ఫినిష్ కాగానే డౌన్లోడ్ ఫోల్డర్కి వెళ్ళి మీరు డౌన్లోడ్స్కి వెళ్తే ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్ అనేది ఉంది కదా. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను సి డ్రైవ్లో ఒక ఐటీ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఐటీ అనే ఫోల్డర్లో మనము ఏదైతే సెటప్ డౌన్లోడ్ చేసుకుందామో అది ఈ ఐటీ ఫోల్డర్లో డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే, ఐటీలో సో మనకు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేద్దాము. o365. ఓకే, సో ఇప్పుడు మనం డౌన్లోడ్స్కి వెళ్ళి ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్ డబుల్ క్లిక్ చేస్తే ఈ ప్రాంప్ట్ వస్తుంది కదా, ఎస్ క్లిక్ చేయండి. లైసెన్స్ అగ్రిమెంట్ అడుగుతుంది, కంటిన్యూ. ఇక్కడ వచ్చేసి మనం ఇప్పటిదాకా సి డ్రైవ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కదా. దిస్ పీసీలోకి వెళ్ళి ఐటీ ఫోల్డర్ ఆఫీస్ 365. ఓకే, సెలెక్ట్ చేయండి. సో మీరు సెలెక్ట్ చేసినట్టయితే ఫైల్ ఎక్స్ట్రాక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా. క్లిక్ ఆన్ ఓకే. సి డ్రైవ్లోకి వెళ్ళి ఐటీ ఫోల్డర్ o365కి వెళ్తే మనకు XML ఫైల్స్ అనేది ఒకటి డౌన్లోడ్ అవుతాయి. దాంతోపాటు సెటప్ ఇన్స్టాలేషన్ సెటప్ ఫైల్ అనేది కూడా ఒకటి డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము కాన్ఫిగ్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఈ XML ఫైల్ యూజ్ చేశారనుకోండి మనకు డిఫాల్ట్గా అన్ని అప్లికేషన్స్ అనేది ఇన్స్టాల్ అయిపోతాయి. సో మనకు అన్ని అప్లికేషన్స్ అవసరం లేదు. ఈ వర్షన్లో మనం ఓన్లీ ఎక్సెల్ మాత్రమే కావాలనుకుంటున్నాం. సో అందుకోసం అని చెప్పేసి మనము కాన్ఫిగ్ ఫైల్ అనేది XML ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. XML ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఆన్సర్ ఫైల్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే config.office.com ఎంటర్ చేయండి. నేను ఈ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే క్రియేట్ న్యూ కాన్ఫిగరేషన్, ఇంపోర్ట్ యువర్ కాన్ఫిగరేషన్, క్రియేట్ అని క్లిక్ చేయండి.
క్రియేట్ అని క్లిక్ చేశాక మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, ఆఫీస్ కస్టమైజేషన్ టూల్ అని. ఓకే, ఇక్కడ చూసినట్టయితే వాట్ ఆర్కిటెక్చర్ డూ యూ వాంట్ టు డిప్లాయ్. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్ కదా, సో 64 బిట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ సూట్స్ అని ఉంది కదా, సో ఆఫీస్లో మీకు ఏ అప్లికేషన్ కావాలి. ఓకే, ఆఫీస్ 365 ఎంటర్ప్రైజ్ యాప్స్ ఫర్ ఎంటర్ప్రైజ్ బిజినెస్ అని ఏదనేది సెలెక్ట్ చేసుకోవాలి. 2019 అయితే 2019 ఏదనేది అది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఎంటర్ప్రైజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే ఆర్గనైజేషన్స్ మోస్ట్లీ ఎంటర్ప్రైజ్ యూస్ చేస్తాయి కాబట్టి. ఓకే, సో మీకు విజియో కావాలంటే విజియో అప్లికేషన్స్, ప్రాజెక్ట్ కావాలంటే ప్రాజెక్ట్, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఆఫీస్ సూట్ మాత్రమే. ఓకే, సో అందుకోసం అని చెప్పేసి నేను మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ ఫర్ ఎంటర్ప్రైజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, 64 బిట్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో మీరు కొద్దిగా కాన్షియస్తోనే మీరు ఈ ఆన్సర్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ ఛానల్. అప్డేట్ అంటే ఎలా అప్డేట్ కావాలి అనేది. ఓకే, మంత్లీ అప్డేట్, ఏ అప్డేట్ అనేది ఉంటుంది. కరెంట్ ఛానల్ అది క్లిక్ చేసేయండి, లేటెస్ట్ వర్షన్ వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టర్న్ యాప్స్ ఆన్ ఆర్ ఆఫ్ టు ఇంక్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్ దెమ్ ఫ్రమ్ బీయింగ్ డిప్లాయిడ్. అంటే డిప్లాయిడ్ అంటే ఏంది, మనకి ఏ అప్లికేషన్స్ ఇన్స్టాల్ కావాలి, ఏ యాప్స్ అనేది మనకి ఇన్స్టాల్ కావాలనేది అడుగుతుంది అనమాట. ఇక్కడ ఆన్ ఉందనుకోండి, మనకి ఈ అప్లికేషన్ అనేది ఆన్సర్ ఫైల్లో క్రియేట్ అవుతుంది. సో నాకు ఈ యాక్సెస్ అవసరం లేదు, వన్ డ్రైవ్ డెస్క్టాప్ అవసరం లేదు, అవుట్లుక్ అవసరం లేదు, పబ్లిషర్ అవసరం లేదు. జనరల్గా మనకి ఏంది యూజర్ డెస్క్టాప్కి ఏంది వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, టీమ్స్, చాటింగ్ కోసం టీమ్స్. సో ఇక్కడ నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ ఎక్సెల్ మాత్రమే కావాలి. ఓకే, సో నేను ఎక్సెల్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఎక్సెల్ సెలెక్ట్ చేసుకొని, ఎక్సెల్ అనేది ఆన్లో ఉండాలి, మిగతా అన్నీ ఆఫ్లో ఉండాలి. లేదు నాకు వర్డ్ అవన్నీ ఆన్ కావాలంటే వర్డ్ కూడా ఆన్ చేసుకోండి. ఓకే, మీరు ఇక్కడ చేంజ్ చేస్తున్న కొద్దీ ఇన్స్టాలేషన్ ఆప్షన్స్లో ఇక్కడ చేంజ్ అవుతుంది, చూసారా. ఓకే, సో దాన్ని బట్టి ఇక్కడ చూడండి, వన్ డ్రైవ్ డెస్క్టాప్ ఎక్స్క్లూడ్ అప్లికేషన్స్లో మీకు ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ సర్వీస్ అండ్ సర్చ్ బింగ్. మీకు సర్చ్ బింగ్ టూల్ కావాలా వద్దా. సో నాకు అవసరం లేదు, సర్చ్ బింగ్ టూల్ నాకు అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ ప్రైమరీ లాంగ్వేజ్ ఇంగ్లీష్, యునైటెడ్ స్టేట్స్. సో మీకు డిపెండ్స్, మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. అడిషనల్ లాంగ్వేజెస్ కావాలంటే అడిషనల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ where do you want to deploy office from, ఆఫీస్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుంటే లోకల్ సోర్స్ అని ఇవ్వండి, లేదు నాకు ఫ్రెష్గా డౌన్లోడ్ కావాలనుకుంటే మాత్రం కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేశాక అన్ఇన్స్టాల్ ఎనీ ఎంఎస్ఐ వర్షన్స్ ఆఫ్ ఆఫీస్ ఇంక్లూడింగ్ విజియో ఆర్ ప్రాజెక్ట్. సో ఇది మీరు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మాత్రం ఏమైనా మిస్టేక్ చేస్తే దాంట్లో ఉన్న విజియో అప్లికేషన్ కానీ ఎనీ రిలేటెడ్ కానీ అన్ఇన్స్టాల్ అని అయిపోతాయి అనమాట. ప్రాజెక్ట్ కానీ షేర్ పాయింట్ డిజైనర్ కానీ అవన్నీ అన్ఇన్స్టాల్ అయిపోతాయి. సో ఇది జాగ్రత్త. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇది ఆఫ్ ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఆఫ్ చేసి పెట్టుకోండి. ఓకే, క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ ఎండ్ యూజర్ లైసెన్స్ అగ్రిమెంట్ అడుగుతుంది, యాక్సెప్ట్ చేసేయండి. ఓకే, ఇది యూజర్ బేస్డా, షేర్ పాయింటా, లేదంటే డివైస్ బేస్డా. ఓకే, సో ఇది మీ ఆర్గనైజేషన్ బేస్ చేసుకొని ఉంటుంది షేర్ పాయింట్ అనేది, అప్లికేషన్ లైసెన్సింగ్ అనేది. ఓకే, ఇది యూజర్ బేస్డ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏమైనా జనరల్గా ఏమైనా కంపెనీ నేమ్ కానీ ఇంకేమైనా డిస్క్రిప్షన్ కావాలంటే ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ షో ఓన్లీ అని ఉంది కదా, లైట్ని అవన్నీ ఏం చేయకుండా నార్మల్గా ఫినిష్ అని క్లిక్ చేయండి. ఫినిష్ అని క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేయండి. కీప్ కరెంట్ సెట్టింగ్స్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే వర్డ్ నాట్ కాన్ఫిగర్డ్, ఎక్సెల్ నాట్ కాన్ఫిగర్డ్, పవర్ పాయింట్ నాట్ కాన్ఫిగర్డ్ అని ఉంది కదా, ఒకసారి చూసుకుందాం మళ్ళీ ఒకసారి. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఎక్స్క్లూడెడ్ అని ఉంది కదా, ఇక్కడ మనకి ఎక్సెల్ ఉందా, లేదు కదా. సో ఇది ఉంచేసుకోవచ్చు ఫైల్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఫైల్ వచ్చేసి ఈ configuration.xml ఫైల్ మనం ఎక్కడైతే ఫోల్డర్ క్రియేట్ చేశామో ఆ ఫోల్డర్లో మనం సేవ్ చేసుకున్నాం, C:IT ఫోల్డర్ ఆఫీస్ 365. ఓకే, సో ఇప్పుడు మనం ఒక XML ఫైల్ క్రియేట్ చేసాం కాబట్టి ఈ ప్రజెంట్ ఏవైతే XML ఫైల్స్ ఉన్నాయో ఈ ఫైల్స్ మనకు అవసరం లేదు. సో డిలీట్ చేసేద్దాం. ఓకే,
ఇక్కడ పేస్ట్ చేసేస్తే మనకి ఈ కాన్ఫిగరేషన్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ XML కాన్ఫిగరేషన్ ఫైల్ జనరేట్ చేసాం కదా. సో ఇప్పుడు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, డౌన్లోడ్ చేసుకోవడానికి మనం పవర్ కమాండ్ ప్రాంప్ట్ కానీ పవర్ షెల్ కానీ వెళ్ళి, ఓకే, అది ఏ ఫోల్డర్లో అయితే మనం సేవ్ చేసామో ఆ ఫోల్డర్కి వెళ్దాం. cd స్పేస్ IT ఫోల్డర్ /o365. సో ఇదే ఫోల్డర్లో కదా మనం క్రియేట్ చేసుకుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి setup.exe స్పేస్ / ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్. ఓకే, డౌన్లోడ్ స్పేస్ configuration.xml. ఓకే, ఎంటర్. సో ఇది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అనేది మన ఇంటర్నెట్ స్పీడ్ బేస్ చేసుకొని డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఒకసారి చూద్దాం మనకి ఇది ఆఫీస్ అనే ఫోల్డర్ క్రియేట్ అయిందా లేదా. ఇప్పుడు మీరు చూసినట్టయితే అంతకుముందు మనకు ఓన్లీ 2 ఫైల్స్ ఉన్నాయి, కాన్ఫిగరేషన్ అండ్ సెటప్ ఫైల్ మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకు ఆఫీస్ అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ అయింది. ఆల్రెడీ మీరు చూసినట్టయితే సైజ్ క్రియేటెడ్ 786 MB అని చూపిస్తుంది కదా. సో ఈ సైజ్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ అరౌండ్ 3 GB వరకు వెళ్తుంది. ఓకే, సో డిపెండ్స్ అపాన్ ద అప్లికేషన్ సైజ్ని బట్టి అది అవుతుంది. మీకు అయిపోయిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్తే మనకు అర్థమైపోతుంది. సో వన్స్ ఇక్కడ మీరు కాన్ఫిగరేషన్ డౌన్లోడ్ అనేది ఫినిష్ అయిపోతే మళ్ళీ మనకి ఈ కమాండ్ ప్రాంప్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే డౌన్లోడ్ అనేది ఫినిష్ అయిపోయింది. ఒకసారి ఫోల్డర్కి వెళ్ళి చూద్దాము. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మనకు 3.23 GB అనేది వచ్చింది కదా. నేను చెప్పాను కదా మనకి అరౌండ్ 3 GB వరకు ఫిల్ అవుతుంది అనేది. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు పవర్ షెల్కి వెళ్ళిపోదాం. పవర్ షెల్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్గా చూసుకుందాము. ఓకే, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ సెలెక్ట్ చేసుకుందాం. సో సేమ్ పాత్కి వెళ్ళిపోదాము. cd స్పేస్ IT ఫోల్డర్ cd స్పేస్ o365. నెక్స్ట్ వచ్చేసి ./setup.exe స్పేస్ configuration.xml. ఓకే, సో ఒకసారి స్పెల్లింగ్ మిస్టేక్ అనేది configuration.xml. ఓకే, సో సారీ, ఇది కాన్ఫిగరేషన్ ఇచ్చాను కదా, అదే నేను అందుకని చూస్తున్నాను. సో configuration.xml. సో ఇప్పుడు ఇది మనము ఓన్లీ ఎక్సెల్ మాత్రమే ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో ఇది ఇన్స్టాల్ అనేది అవుతుంది చూసినట్టయితే. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్లీజ్ స్టే ఆన్లైన్ వైల్ యువర్ యాప్ డౌన్లోడ్స్ ఉంది కదా. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు ఎక్సెల్ అనేది ఒకటే ఉంది. ఇన్ కేస్ మనం వర్డ్, పవర్ పాయింట్ అవి కూడా సెలెక్ట్ చేసుకుంటే మనకి వర్డ్, పవర్ పాయింట్ ఐకాన్స్ కూడా ఇక్కడ వస్తాయి. ఓకే, సో విల్ వెయిట్ అండ్ సీ ఫినిష్ అయ్యాక ఎక్సెల్ ఇన్స్టాల్ అయిందా లేదా అనేది. సో ఆల్మోస్ట్ 70% ఫినిష్ అయిపోయింది. 90%, ఇంకో 10% ఉంది. సో ఇది మనకు డిపెండ్ అపాన్ ఇంటర్నెట్ స్పీడ్ బేస్ చేసుకుని కూడా డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ అనేది ఉంటుందండి. ఇక్కడ చూసినట్టయితే యు ఆర్ ఆల్ సెట్, ద మైక్రోసాఫ్ట్ 365 అండ్ ఆఫీస్ యాప్ ఈస్ ఇన్స్టాల్డ్ ఆన్ యువర్ కంప్యూటర్. క్లిక్ క్లోజ్ చేసేసి ఒకసారి చూద్దాం మనం స్టార్ట్లోకి వెళ్ళి. ఓకే, స్టార్ట్లోకి వెళ్తే మనకి ఇక్కడ పిన్లో ఎక్సెల్ అని చూపించింది కదా. ఎక్సెల్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఓన్లీ వర్డ్, ఎక్సెల్ మాత్రమే ఉన్నది. ఓకే, ఇలా మనము ఏ అప్లికేషన్ కావాలంటే అది స్పెసిఫిక్గా ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.